హలో గాయ్స్, వెల్కమ్ టు క్యాటియా ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. సో ఇప్పుడు మనం షీట్ మెటల్ డిజైన్లో ఉన్నాం. సో ఇది క్లాస్ 3 అండ్ ఇందులో మనం నేర్చుకోబోయే టూల్ బార్ పేర్లు కటింగ్ అండ్ స్టాంపింగ్, ట్రాన్స్ఫర్మేషన్ టూల్ బార్స్. అండ్ స్టాంపింగ్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. సో వీటి కోసం ఓన్లీ స్టాంపింగ్ కోసం సపరేట్గా వేరే ట్యూటోరియల్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎక్సెప్ట్ స్టాంపింగ్ మిగతా టూల్స్ అన్ని కవర్ చేసేద్దాం. సో ఫస్ట్ కమింగ్ టు కట్అవుట్. కట్అవుట్ అంటే సిమిలర్ టు పాకెట్. 3Dలో పాకెట్ ఎలా ఉంటుందో ఇందులో కట్అవుట్ అట్లాగా ఒక ప్రొఫైల్ డ్రా చేసుకొని సేమ్ ఆ ప్రొఫైల్ని కట్అవుట్ చేసుకోవచ్చు. ఒక చిన్న రెక్టాంగిల్ డ్రా చేసుకుంటా. ఎగ్జిట్ వర్క్ బెంచ్, కట్అవుట్. ఆల్రెడీ ప్రొఫైల్ సెలెక్ట్ అయి ఉంది. ఓకే, ఒక హోల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు ఈ హోల్ని, ఈ కట్అవుట్ని మీరు ఇంకా ఇట్లా కూడా చేయొచ్చు. కంప్లీట్గా అన్ఫోల్డ్ చేసేసి సెలెక్ట్ ఫేస్, ప్లేన్, ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. ఇంకో రెక్టాంగిల్ డ్రా చేద్దాం. అండ్ ఇది ఒక ప్రొఫైల్ డ్రా చేశాను. ఎగ్జిట్ వర్క్ బెంచ్, కట్అవుట్. ఆల్రెడీ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం, అండ్ ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చూడొచ్చు. సో ఇలా మనకి కట్అవుట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హోల్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు లాస్ట్ ట్యూటోరియల్లో మీకు ఇందులో బెండింగ్ టూల్ బార్లో మీకు ఒక టూల్ గురించి చెప్పడం మర్చిపోయాను. అన్ఫోల్డింగ్ అనే టూల్. అన్ఫోల్డింగ్ పైన క్లిక్ చేసి మనం రిఫరెన్స్ ప్లేన్ అనేది ఇది సెలెక్ట్ చేసుకొని అండ్ ఏదైతే అన్ఫోల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క బెండ్ని క్లిక్ చేయగానే డిఫాల్ట్గా ప్రివ్యూ, ఓకే, ఆ ఫోల్డ్ అనేది అన్ఫోల్డ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనము ఈ ఈ ఒక టూల్ని యూస్ చేస్తాం. అండ్ కింద ఫోల్డింగ్ ఉంది, ఇది కూడా సిమిలరే. ఇప్పుడు ఎలా అయితే అన్ఫోల్డ్ చేసామో సేమ్ అలాగే ఆప్షన్ క్లిక్ చేసుకొని రిఫరెన్స్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని అన్ఫోల్డ్ నొక్కితే అది రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఫైనల్ కంటిన్యూ దిస్ కటింగ్ టూల్ బార్. హోల్ అంటే సిమిలర్ సర్క్యులర్ షేప్ చేసి దాన్ని కూడా మనం చేయొచ్చు. బట్ ఇదంటే షార్ట్ కట్ టైప్లో. క్లిక్ ఆన్ ఫేస్. ఆ ఫేస్లో ఎక్కడంటే అక్కడ మనకు హోల్ కావాలంటే అక్కడ హోల్. అండ్ సపరేట్ డయామీటర్ మెన్షన్ చేసుకోవచ్చు. డెప్త్ మెన్షన్ చేయొచ్చు. ఒక 30 mm డయామీటర్ చూద్దాం. ప్రివ్యూ, ఓకే. ఒక 30 mmతో డయామీటర్ ఒక హోల్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఆ హోల్లోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, సర్క్యులర్ కట్అవుట్ అని. ఈ సర్క్యులర్ కట్అవుట్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఈ కర్వేచర్లో హోల్ కావాలి అనుకుంటే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్లిక్ చేశానా అండ్ 10 mm 5 mmలో కావాలి. ప్రివ్యూ, ఓకే. ఈ కర్వ్లో హోల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బెండ్ చేసాం కదా, ఈ బెండ్లో హోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా బెండ్లో హోల్ క్రియేట్ చేసుకోవడానికి మనము ఈ సర్క్యులర్ కట్అవుట్ అనే ఆప్షన్ని యూస్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు కార్నర్ రిలీఫ్. ఈ కార్నర్ రిలీఫ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ బెండ్లో మనం సర్కిల్ అంటే బెండ్లో హోల్ని క్రియేట్ చేసామో అలా జాయింట్ దగ్గర, ఐ మీన్ దిస్ ఇస్ ద జాయింట్, ఇది ఈ రెండు ఫేసెస్కి ఇది జాయింట్ అనమాట. సో మనం రెండు బెండ్స్ సెలెక్ట్ చేసుకోగానే కార్నర్ రిలీఫ్ 1 2 ఒక సర్కిల్ అనేది మనం ఇప్పుడు ఇదిగో రేడియస్ 6 mm ఉంది, 10 mm తీసుకుందాం. ప్రివ్యూ, ఓకే. మీరు చూడొచ్చు కార్నర్లో మనకి ఒక హోల్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఇది బెండ్లో క్రియేట్ చేయడానికి మనం ఈ ఆప్షన్ హోల్ అనే ఈ ఆప్షన్ వాడతాం. ఏంటిది సర్క్యులర్ కట్అవుట్ అనే ఆప్షన్ వాడతాం. అండ్ హోల్ అనేది నార్మల్ హోల్, ఏ ఫేస్ పైన హోల్ చేయాలన్నా హోల్ వాడచ్చు. అండ్ కార్నర్ రిలీఫ్ అంటే ఈ కార్నర్లో మనం హోల్ క్రియేట్ చేయాలనుకుంటే ఇలా ఈ ఆప్షన్ యూస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు చాంఫర్, ఐ మీన్ కార్నర్ అండ్ చాంఫర్. వీటి కోసం మనం అన్ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ఫోల్డ్. సో నాకు ఈ ఎడ్జ్లో కార్నర్ కావాలి, చాంఫర్ కావాలనుకోండి. చాంఫర్, క్లిక్ ఆన్ చాంఫర్, ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని 30 mm, రివ్యూ, ఓకే. చాంఫర్ అనేది సిమిలర్ టు మనకి 3D మోడల్లో ఎలా చేసాం, 2D మోడల్ ఎలా ఉంది, ఆల్మోస్ట్ ఇది కూడా సేమే. చాంఫర్ కూడా ఆల్మోస్ట్ సేమే. చాంఫర్,
వచ్చేసి 20 mm, ప్రివ్యూ, ఓకే. చాంఫర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా మనము కార్నర్ అండ్ చాంఫర్ అనేది చేసుకుంటాం. అండ్ కమింగ్ టు స్టాంపింగ్, ఇవి నేను సపరేట్గా దీనికోసం వీడియో ట్యూటోరియల్ చేస్తాను. సో అండ్ కమింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్, దీన్ని అన్ఫోల్డ్ చేసేసి, ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అంటే మీకు ఆల్మోస్ట్ అన్న ఐడియా ఉంటుంది. మిర్రర్ ఆప్షన్, మీరు 3Dలో వాడారు, 2Dలో వాడారు, అన్నిట్లో మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. బట్ ఇందులో ఏంటి అంటే ఈ ఫోల్డింగ్స్ అనేవి మనకి మిర్రర్ కావు, ఓన్లీ మనకి పార్ట్ అనేది మిర్రర్ అవుతుంది. ఈ ప్యాటర్న్స్ మనం కావాలంటే చేసుకోవచ్చు, బట్ ఈ ఫోల్డింగ్స్ మనం మిర్రర్ చేయలేం. రెండు శాంపుల్ చూపిస్తా. మిర్రర్ ప్లేన్ వచ్చేసి ఇది, అండ్ ఎలిమెంట్ టు మిర్రర్ ఇక్కడ చూడొచ్చు. నేను కంప్లీట్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేస్తే అది జస్ట్ ప్లెయిన్ స్ట్రైట్ ప్లేన్ మిర్రర్ చేసింది. అంటే దీని బెండింగ్ మనం మిర్రర్ చేయాలన్నమాట. మనం దాన్ని మనము బెండ్ చేసుకోవాలి సపరేట్గా మళ్ళీ. అండ్ కమింగ్ టు ప్యాటర్న్, ఇది కూడా సేమ్ రెక్టాంగులర్ ప్యాటర్న్, సర్క్యులర్ ప్యాటర్న్, పాయింట్ టు పాయింట్ ప్యాటర్న్. రెక్టాంగులర్ ప్యాటర్న్ అంటే మీకు తెలిసిందే. క్లిక్ ఆన్ ప్యాటర్న్, ఇన్స్టెన్సెస్ 5 ఇన్స్టెన్సెస్ కావాలి, 5 mm డిఫరెన్స్. రిఫరెన్స్ ఎలిమెంట్, ఈ 5 mm స్పేసింగ్ వచ్చేసి ఒక 10 mm ఇద్దాం. ప్రివ్యూ, 10 mm సరిపోట్లేదు, ఒక 20 mm ఇద్దాం. కట్అవుట్. ఇలా మనం ప్యాటర్న్ యూస్ చేసుకోవచ్చు. సర్క్యులర్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్ సేమే. సర్క్యులర్ ప్యాటర్న్ అండ్ పాయింట్ టు పాయింట్ ప్యాటర్న్, మీకు ఇష్టం వచ్చిన పాయింట్ దగ్గర మీరు తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు లాస్ట్ ఆప్షన్, ట్రాన్స్లేషన్ అంటే ఇది కూడా సిమిలరే. ఓకే, ఓన్లీ 3D constraints డైరెక్షన్. ట్రాన్స్ఫర్మేషన్, ఎస్. దిస్ కంప్లీట్ 3D పార్ట్ మాత్రమే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ కమింగ్ టు రొటేషన్, ఈ రొటేషన్ కూడా మీకు ఐడియా ఉంటుంది. ఓన్లీ 3D ఎలిమెంట్, 3D పార్ట్ అంటే కంప్లీట్ బాడీ. యాక్సెస్ అనేది మనకి సెంటర్ యాక్సెస్, ఇది యాక్సెస్ అనుకోండి. 360 degrees 270 degrees తిరగాలంటే ఏం లేదు, కంప్లీట్గా ఓన్లీ కంప్లీట్ 3D పార్ట్ కంప్లీట్గా రొటేట్ అవ్వాలన్నా, రివాల్వ్ అవ్వాలన్నా మన ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఈ సపరేట్గా ఇండివిజువల్గా ఈ పార్ట్, ఈ ఏమంటారు, ఈ హోల్ని కానీ ఈ బెండ్ని కానీ చేయలేము. సో ఫైన్, ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అనేవి కటింగ్ అండ్ స్టాంపింగ్ టూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వీడియో మీకు కంప్లీట్గా స్టాంపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాంపింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇవన్నీ. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కూడా షీట్ మెటల్లో. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో too. Thank you for watching this video and please subscribe the channel. Thank you.